Good morning and welcome back. Welcome back to my channel. I'm Navin Gold and by Telugu best blogger, best influencer. Welcome to the new vlog. లేదు చాలాసేపు అవుతుంది. ఇప్పుడు జిమ్ మార్నింగ్ రెడీ అవుతున్నా. పొద్దున నుంచి తెలియదు అంటే మమ్మీ వాళ్ళకి వచ్చినట్టే. సో అంత వేరే వేరే పనులలో ఉండి దాంట్లో పడి షూట్ చేయలేదు. నైట్ వచ్చి మమ్మీ వాళ్ళు. సో ఇప్పుడు జిమ్కి వెళ్దాం. అండ్ ఇవాళ కోర్ వర్కౌట్ ఉంది. నేను ఢిల్లీ చేసినాం. దానికి లోవర్ బ్యాగ్ అయితే స్టిఫ్ అయిపోయింది. స్టిఫ్ అంటే స్టిఫ్ వస్తుంది మొత్తం ఇట్లా డాచిగా అయిపోయింది. ఫీల్ అవుతున్నాం మొత్తం ఇటు తిరిగినా అటు తిరిగినా లోవర్ బ్యాక్ అనేది ఫటీగా ఉంది ఫుల్గా. ఓకే. అండ్ మొన్ననే అసిస్టెంట్ ట్రైనింగ్ చేసినాం. నేను ఢిల్లీ వచ్చి మళ్ళీ గుంజినాం. సో దాంట్లో మళ్ళీ కొంచెం అప్పర్ బాడీ యాక్టివేట్ అయ్యి లోవర్ బాడీ యాక్టివేట్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇవాళ యాప్స్ కొట్టి మళ్ళీ రేపు పిఆర్స్ ఉంటాయి వేడి క్యాలస్థెనిక్స్. ఓకే. సో ఇలా వెళ్ళేసి లైట్గా మంచిగానే యాప్స్ ట్రైన్ చేసాం మొత్తం. మన చేసింది సోరేస్ ఉండి తగ్గిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ గట్టి కొడదాం కోర్. లోవర్ బ్యాగ్ అయితే ఈ సైడ్స్ ఇట్లా ముట్టుకుంటే నొప్పి అవుతున్నాయి. ఇది సైడ్స్ అంటే మొన్న చేసిన అబ్జెక్ట్ ట్రైన్గా ఇంకా సోరేస్ ఉంది, అది తగ్గలేదు. అండ్ లోవర్ బ్యాగ్ ఇట్లన్నా వంకినా ఘోరమైన పెయిన్. సో లెట్స్ గో టు ద జిమ్ నౌ. ఇవాళ కోర్ వర్కౌట్ చేసి ఉండే. సో ఇక ఇంటికి వచ్చేసిన. అండ్ వేరే అన్న వాళ్ళు కూడా వచ్చిండే. అదే రిలేటివ్స్ వేరే అన్న పెద్ద వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా వచ్చిండే. సో తినేసి నా డైట్ కూడా గీయాలి కొంచెం అంత సాఫీగా పోలేదు, కొంచెం గడిచిపోయింది. అండ్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హ్యాబిట్స్ వెళ్తున్నా. అక్కడ ఎంఐ స్టోర్కి ఒక టీవీ తీసుకున్నాను, ఎంఐ టీవీ ఊర్లోకి. ఓకే. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్తాం, నేను చిన్నవాడు మా అన్న. ఓకే. సో లెట్స్ గో. దీకో పోయి ఇది అన్నిటికన్నా పెద్ద ఉంది కదా, అన్ని చూస్తాం. కానీ ఇగో ఇంపార్టెంట్ బాయ్ పైన కొత్తింట్లకి పైన ఆర్టీవీ తీసుకున్నాం. ఇతనా బడా బ్యాంచ్ ఏం పెట్టుకొని చూసినా కూడా దిల్కుష్ అయిపోయింది. ఇది తీసుకున్నాం ఎక్స్ప్రో 43 inches. ఆడ ముంగల డివైడర్ కొద్దిపాటు తగ్గింది మొట్ట ఆడ బేగం బజార్లో. 10 నిమిషాలు అయినా ఆగము. వాళ్ళు వచ్చారు, ఆ బండి తీస్తలేరు, ఈ బండిని పంపిస్తలేరు. అమ్మ దही బడా పోయేటప్పుడు తోవాల దగ్గర కడుపులో గోగింది మనం తిందామని చెప్పేసి. తెలుసు కదా మీకు, దబ్బాకే కానీ ఉడాక పెట్టిన షురు అయిందని చెప్పేసి. అందుకే దెంగి తిందామా. నా కూల్ తీసుకున్నాం నార్మల్ కూల్. సో దही పూరి తర్వాత సమోసా రగడ అవుతుంది తిందాం. సమోసా రగడ घर आगे परदेसी నేను घरకు చేశాను. ఇప్పుడు తినేసి పనుడే ఇంకేముంటుంది చూరా. లొల్లి పంచాయతీ ఇట్లనే ఉంటుంది. ఎవరైనా నేస్తే ఇంటికి మనం కూడా పాడుకో. మన్నగాడు పెట్టుకొని హారర్ సినిమా చూస్తా అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటే దయ్యం లెక్క. మళ్ళీ పొద్దున్న లేచి దానికి లేకుండా ఇప్పుడు పెట్టుకొని చూస్తుంది. అట్లా ఉంటుంది పడుకొని. సో అయితే ముచ్చట వదిలేస్తే. సో ఇవాళ గది ముచ్చట ఎక్కువేం తీయలేదు. ఓకే. అండ్ వచ్చేటప్పుడు ఆడ బేగం బజార్ కాడ ఓడో BMW బండి, ఓడిస్తా బండి ఏమో ఉంది. ఓడు ఏం చూసిండో గారోడ్లకి అంత స్పీడ్ వాడు పోయి ఏమంటారు డివైడర్ గుద్దేసిండు. ఆడ పై అంతా అయిపోయింది. దానికోసం అని చెప్పేసి ఆడ లేట్ అయిపోయింది. ఓకే. చాలా సేపు అయిపోయింది. అయితే ఇంకో స్టార్ట్ ఏమైంది సార్, లేట్ అయిపోయింది. వాళ్ళు దాన్ని తీసి వాడు ఈ గల్లెకెళ్ళి అని చెప్పేసి వేరే గల్లకి ఆడ అప్పటికే 15 నిమిషాలు ఆగినాం. ఈ గల్లెకెళ్ళి అని చెప్పేసి కూర్చొని వేరే గల్లకి పంపించాం. అది అప్పటికి తీస్తురు, ఆ బండి తీసి దానికి కట్టుకొని తీసుకోవద్దు. మేము ఈ గల్లెకెళ్ళి పోయి మేము తిప్పవాడి గల్లెకెళ్ళి తీసి ఇంకో గల్లెకెళ్ళి వెళ్ళేసరికి మళ్ళీ ఆ గల్లె వెళ్తే ఈ బండిని తీసుకొని ఈ బండిని దానికి ఏమంటారు అదే వాళ్ళు బండ్లు తీసుకొని ఉంటుంది కదా, దానికి పెట్టి అయితే వాడు తీసుకొని మేము ఇట్లా ఈ రోడ్ ఎక్కి వెళ్ళిపోతాం అన్నప్పుడు జర్ర ఇట్లా 5-10 సెకండ్ల ముందు ఓడొచ్చి మళ్ళీ మా ముంగల్నే పెట్టింది బండి. సో మేము ఇట్లా పోతే మళ్ళీ దానానికల్లే రావాల్సి వచ్చింది. మళ్ళీ చాలా దూరం దానానికల్లే వచ్చి అట్లా అయిపోయింది. మా అమ్మ ఇట్లా చెప్తుంటే ఎవరిని గుద్దునో ఎవరు వచ్చి నన్ను గుద్దురు అని బాగా అవుతున్నది. అటు పోకుండా ఇవ్వచ్చు అంటే వస్తుంది ఏం చెప్తారు ఈడెవరు ఈయన వరకు గుద్దిందా లేకపోతే ఈయన వరకు గుద్దిందా ఏం చెప్తారు అని చెప్పేసి ఆ వాటికి నా పడతారు.
సో యా గది నాట్ వెరీ మచ్ హ్యాపెన్ బట్ సంథింగ్ హ్యాపెన్ every time not very much things don't happen. Okay, sometimes little things happen, sometimes nothing happens, but that's life. Okay, so that's how it goes. Remember this, it's a very life lesson. Good night. గుడ్ మార్నింగ్. జిమ్కి వెళ్దామని బయలుదేరాను. ఒకటి మళ్ళీ ఇంటికి పోతున్నా, ఒకటి మర్చిపోతుంది, అది చేద్దామని చెప్పేసి అవుదా కూర్చోది ఎక్కించి పడదేమో. సో నిన్న బ్లాగ్ ఎట్లా చిన్న ఉండే, నిన్నంతా ఏమంతా వేయలేదు కాబట్టి సో 2 రోజులు ఒకే దాంట్లో వేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇది కూడా రికార్డ్ చేసి చూసి హౌ ఇట్ గోస్, ఏమేమవుతుంది, ఏం చేయగలుగుతాం అనేది చూసి దాన్ని బట్టి 2 రోజులు ఒక దాంట్లో వేస్తాను. నిన్న ఏమంతా వేయగలేదు కాబట్టి. సో అండ్ ఇవాళ పిఆర్స్ ఉన్నాయి, వెరైటీ క్యాలిస్థానిక్స్ పిఆర్స్ ఉన్నాయి. మన ఎక్సర్సైజ్ ట్రైనింగ్ అయిపోయింది కదా, అంతకుముందు హెవీ అయిపోయింది. సో ఇవాళ పిఆర్స్ ఉన్నాయి అనమాట. చూడాలి ఇప్పుడన్నా, అంటే మధ్యలో ప్రోగ్రెస్ చేసుకుంటూ వస్తున్నాం అనుకో, ఎవరి వీక్ పిఆర్స్ కొట్టుకుంటూ వస్తున్నాం. కాకపోతే హెవీకి వచ్చేసింది, కొంచెం ఇప్పుడు స్ట్రగల్ ఉందన్నమాట పిఆర్స్ కొట్టడానికి. బట్ ఫిర్బీ హోప్ఫుల్లీ మంచిగానే పిఆర్స్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నా. కొట్టాలి. ఇంకా వీడియోలు కూడా ఫోన్లో ఇస్తున్నా, కెమెరాలు తీస్తారని ఒక రాజుబాడక డుమ్మలు దింగుతుండు. ఓకే, ఇక మొత్తం మన మీద డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది. ఆ కెమెరా ఒక్కనే తీసుకొని ఇక రాదు. ఇక నాకు ఈ డిపెండెన్స్ అని నాకు ఏమీ నచ్చదు. నాకు దాని మీద డిపెండ్ కావాలంటే నాకు కాదు. అందుకని చెప్పేసి ఇక ఫోన్తోనే తీసుకుంటున్నా. రాకపోయినా కూడా ఫోన్లో తీసుకోవచ్చు అని చెప్పేసి. లేకపోతే ఎట్లా అంటే ఆ సీక్వెన్స్ మిస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను రోజు కెమెరాలు తీసేవాళ్ళు మళ్ళీ ఫోన్లో తీసేసరికి అది నాకే మంచిగా అనిపిస్తుంది. సోషల్కి కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకే సీక్వెన్స్లో పోతే బాగా అట్లా. అందుకని చెప్పేసి రికార్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్ ఓన్లీ. మినీ బ్లాగ్స్ అయినా ఫుల్ బ్లాగ్స్ అయినా ఫోన్ అని రికార్డ్ చేసాం. అంటే నిన్నాడు మధ్యలో దిగినట్టారా ఇచ్చేసి బ్యాగ్ ఇచ్చేసా. సో బాయ్లో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, మేము ఎట్లయితే రెగ్యులర్ రూట్లో పోతామో జిమ్కి, ఆ రూట్ బ్లాక్ ఉంది. ఎందుకు ఇవాళ ఈద్ కాబట్టి, బక్రీద్ కాబట్టి అలా రోడ్ మీద నమాజ్ చేస్తారు. పోలీసులు మొత్తం బ్యారికేడ్ వేసి అదంతా రోడ్ బ్లాక్ చేసి రాడా, అదంతా రోడ్ మీద వచ్చాడు నమాజ్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మనం వేరే రూట్లోకి వెళ్ళి లాంగ్ ఇంకొక 5 కిలోమీటర్ స్ట్రెచ్ కొట్టి ఆ నుంచి పోవాల్సి వస్తుంది. అంతా చుట్టూ తిరుగుకొని పోవాల్సి వస్తుంది. చూద్దాం. तो राम राम जी, आज पीआर का दिन था पर पीआर्स गई नहीं. बट या डिड गुड. లైక్ లాస్ట్ టైం 3x3 అయితే హెవీ చేసినామో సేమ్ వెయిట్తోనే 3 రెపిటేషన్స్ వచ్చినాయి. యాక్చువల్గా అయితే 1 సెట్ 3 to 6 రెపిటేషన్స్ రావాలి. అప్పుడు మనం పిఆర్ యూజ్ చేసి హెవీలా వెయిట్స్ ప్రోగ్రెస్ చేసి రెపిటేషన్ వర్క్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు రాలేవు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా సేమ్ వెయిట్స్తోనే రెపిటేషన్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఇప్పుడు 55 kg బార్ డిప్స్, 40 kg పుల్అప్స్. సో ఇట్లా హెవీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ప్రోగ్రెస్ ఎట్లా స్లోనే ఉంటుంది. ఇంకొకటి యాక్చువల్గా ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఈ ప్రోగ్రామింగ్కి దీనికి ఎవ్రీ అదర్ డే రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు కంప్లీట్ స్ట్రెంగ్త్ మనం అనుకున్న పీక్ లెవెల్ స్ట్రెంగ్త్ స్కిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. కాకపోతే నేనేం చేస్తున్నా, ఇక నాకు ఎవ్రీ అదర్ డే రెస్ట్ ఇవ్వాలంటే కుదరదు కాబట్టి నేను అట్లా వేరే వేరే యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నా. సో ఫుల్ ఫ్లెజ్డ్గా రికవరీ అవ్వడం, ఫుల్ ఫ్లెజ్డ్గా ఆన్ పాయింట్ ప్రోగ్రెస్ అనడం మనకు దొరుకుతలేదు. ఓకే, సో ఎట్లా అంటే హెవీ డే రెస్ట్, అసిస్టెన్స్ డే రెస్ట్, పిఆర్ డే మళ్ళీ రెస్ట్. ఇది యాక్చువల్గా అంటే వీక్లీ మనం 3 days మాత్రమే ట్రైన్ చేస్తాం. ఓకే, ఇది యాక్చువల్ ప్రోగ్రామింగ్ నేను చేసుకున్నది. కాకపోతే ఇక నాకు గుద్దల ఉబ్బాక అది లేక
నేను వచ్చి ఇట్లా చేస్తున్నా, వేరే వేరే మజిల్స్ వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నా, ఫిర్బీ ప్రోగ్రెస్ కొంచెం స్లో అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ముంగట అవుతుంది మంచి. समोसे खाने दिल बोल रहा है भाई, दिल बोला तो खाना है, जैसे कि अपन है दबा के खाना उठा के फेंकना फेस पे, ठीक है. तो अब समोसे खाएंगे, उससे पहले अपना स्टेप काउंट अभी पूरी करेंगे, फिर डिनर करके हमारे पुट्टे बोल रहे कि रात में बैठेंगे ఇలా కూర్చుందామని చెప్పంటారు. కూర్చుందామంటే కూర్చున్నది ఏముండదు పోయి, మనది కూర్చొని ముచ్చటేసి ఉంటుంది తెలుసు గ్యాదరింగ్. సో అందుకని చెప్పేసి అనమాట. నేను అనుకున్నాను రోహిత్ గారిని ఒకవేళ నైట్ వాడు అవైలబుల్ లేకపోతే ఇప్పుడు పోయి సమోసా తిందాం అనుకున్నా. వాడు ఏమన్నాడు అవైలబుల్ ఉన్నా నేను నైట్ అని చెప్పన్నాడు. సో ఇక పోతే ముచ్చటి కాబట్టి అట్లా పోయి సమోసా కొట్టేసి ఛాయ్ తాగేసి ముచ్చట్లు పెడితే బాగొచ్చి అలా బంధువులు వచ్చి మేబీ బక్రీద్ కాబట్టి. సో వేడికెళ్ళి నా ఛాయ్ తెచ్చుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టాల్సిందే. ఏమన్నా खाओ भाई खाओ खाओ, खुश रहो, दबा के खाना उठा के फेंकना भैन चोद. डन विद द स्टेप काउंट. 5,000 పైన చేసిన ఒక స్ట్రెచ్లా అంటే లైక్ ఏవైనా ఇంకెక్కువనే ఏమో తెలియదు. ఐ డోంట్ నో బ్రో, ఇట్లా నేను చూసుకోకుండా ఏది పడుతుంది చెప్పాలని. సో కాకపోతే స్టెప్ గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది, డే స్టెప్ గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఎన్ని వేస్తున్నా అవన్నీ బోనస్లే ఇంకా మనకి. ఓకే సో ఆయిల్ ఉంది కదా ముఖం మొంగడ వేసుకొని 8 అవుతుంది తినేసి వాడు రోహిత్ వాడు 9-9:30 గంటలు వస్తాడు. 9:30 రాడు కానీ 9:30-10 గంటలు వస్తాడు. పోయేసి ఒక సమోసా అండ్ చాయ్, ఇంటికి వచ్చే స్లీప్. లో బై సమోసా రెడీ ఉంటాడు రోహిత్ ఆడు. ఇందాక సమోసాలు ఆడ యాక్చువల్లీ ఆడ ముంగలు తినాలి, ఆడ బాగుంటుంది. ఆడ బంధు పెట్టాడు అయితే ఏమన్నాడు, అరే దోశలు తలిగిద్దామా అట్టు రెడీ ఉంటాడు తింటే నీకు. లేట్ ఈటర్ గిన్నె పడతాయి కాడ అక్కడ పడదు. ఆయన సగం తింటే ఆ నోట్లోనే అరిగిపోతుంది నమ్లి తినే వరకు. లౌడైన భోజ్యం ఎవరా అరే పెట్రోల్ ఒప్పించుకుంటే మేరా బండ్లను మజాకి లౌడే ఏం బతుకురా అని బతుకు మజాగా అన్నావు. సారీ నేను అదే నీకు ఇట్లనే చేస్తున్నాను. ఏ వివా ఏవి 3 ఎప్పుడైనా కొట్టే కదరా నీకు తెలియదు, ఎప్పుడైనా కొట్టే కదరా నీకు. నీదే షర్ట్ ఉందంట. ఎయిర్పోర్ట్స్ ఫ్రీ 6,000 అన్నాడు. 27 అంటే 7,000 అంటున్నాడు. ఏమో అంటే 6,000-7,000 అంటారు. దిలీప్ జీ ఎయిర్పోర్ట్స్ ఎంత అంటే 7,000 అంటున్నాడా. నువ్వు చెప్పు ఎంత. ఆల్రెడీ కాపీ కూడా వస్తాయి. దిలీప్ గారు ఎట్లా అంటాడు అందుకే అడిగిరా రాకనే. వేసుకో దిలీప్ దొరికాడుగా వేసుకో. కొబ్బరి చిప్ప అంటారు, తెలియదు దాని విలువ. పెద్ద మనుషురా దిలీప్ గాంధీ బిస్కెట్ కూడా ఇప్పిస్తుండు. దిలీప్ గాంధీ బిల్లియాల పెద్ద మనుషు దిలీప్ గారు చూసినావా. దిలీప్ గారు మారిపోయినరా అప్పట్లేక లేడు దిలీప్ గారు. తీసుకో అంటాడు సాఫ్. ఏ కెమెరా అంజలే ఆడ అంజలే తీసుకో. అవురా దిలీప్ నువ్వు ఇట్లా మారిపోతే ఎట్లా రా, మజా వస్తలేదు మాకు. అవురా బిస్కెట్లు వాళ్ళది చేసుకో అంటే మజా వస్తలే మాకు. చెప్పురా. చెప్పినా అందరు లేవంటుంది కాదు దాంట్లో మళ్ళీ అందరు లేవంటారు అంట. మయ్యాక ఒక్కటే బిస్కెట్ చెప్పింది. అప్పుడెప్పుడు వేసినావు నువ్వు, అప్పుడెప్పుడు వేసినావు నువ్వు.
ఇప్పుడే మారేడు తెలిపాడు పెద్దగా ఆల్రెడీ ఇద్దరు చెయ్యేసారు చూడాడు అప్పుడే సగం తింటున్నాడు ఆడే ఇదే కావాలి चलो भाई चाय ले लो हम घर आ गई एमरा చిన్నగా ఎందుకు చిన్నగా మంచిగా ఉంది సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అరే ఏం సర్చ్ చేస్తున్నావు రా చిన్న అరే చాలా ఉంటారు అవి మిస్ అయిందిరా వచ్చిందిరా కిందికో కిందికో ఇందాక వేరే వచ్చిన సర్చ్ లో మిస్ అయింది అంతే ఇంకా కిందికో సైడ్ సైడ్ అరే అన్నపూర్ణ నీ ఛానల్ పేరు ఎప్పుడు దాని పక్కకు యాడ్ చేసా స్ట్రీట్ స్టోరీస్ బాగా ఛానల్ చూసిందా అన్నపూర్ణ చేసుకుని బ్లాగ్ వేసుకుంటు చాయ్ తాగినాం సారీ మోసా తిన్నాం చాయ్ తాగినాం ముచ్చట్లు వేసినాం మసాలా వేసినాం ఎవరింటిగా ఇంటికి నేను వచ్చిన ఓకే లైట్ ఎందుకు బంద్ చేస్తున్నా డిప్రెషన్ ఓకే डिप्रेशन हैंड डिप्रेशन చేసుకోవాలి ఇప్పుడు సో दैट्स फॉर टुडे इट वाज अ वेरी गुड डे अब से आप लोगों को पुरानी मज़ा मिलेगी पुराना तरीके की व्लॉग्स आएगा ज़बरदस्त लौंडपन होगा तो स्टे ट्यून्ड हथौड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से